దహించు అగ్ని, పరిశుద్ధాత్మ విస్ఫోటన సదస్సు ఆగస్ట్ 20, 21, 22 తేదీలలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ ఫోర్డ్ గారు బెంగళూరు, డాక్టర్ జయశీలన్ గారు చెన్నై, డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం అంబేద్కర్ భవన్, LGO కాలనీ రోడ్, పాత RTC డిపో, హనుమకొండ, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73.
దేవుని పేరేంటి అంటే అద్భుతకరుడు. ఈ మాట చెప్తూ మనం దేవుణ్ణి ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఈ నామాన్ని బట్టి దేవుణ్ణి ఈ గొప్ప నామాన్ని కలిగిన దేవుణ్ణి బట్టి మనం ఎంతో ఆనందించవలసిన వారమై ఉన్నాం, అతిశయించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే మన దేవుడు మనకి అద్భుతాలు చేస్తాడు. మన కష్టాలలో, మన చీకటి పరిస్థితులలో, మన శోధన కాలంలో దేవుడు మనకు అద్భుతాలు చేసి ప్రతి బాధ నుండి మనల్ని తప్పిస్తాడు. ప్రతి వేదనకరమైన పరిస్థితిని కూడా ఆయన మార్చివేస్తాడు. కాబట్టి మనము ఎంతో ఆనందగానాలు దేవుని కొరకు చేయవలసిన వారమై ఉన్నాం. చూడండి, అందుకని యోబు కూడా తన గ్రంథములో ఈ మాట పలుకుతున్నాడు. యోబు గ్రంథము 5వ అధ్యాయం 6-7 వచనాలు చదువుదాం. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. అయితే నేను దేవుని ఆశ్రయించుదును, దేవునికే నా వాయిద్యమును అప్పగించుదును. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. తేమానీయుడైన ఎలీఫజ్ శ్రమలో ఉన్న యోబు దగ్గరికి వచ్చినప్పుడు దేవుడి యొక్క ఒక గొప్ప కార్యాన్ని, గొప్ప మాటను తెలియజేస్తున్నాడు. శ్రమలో ఉన్నారు, నిజమే. మనుషులకి శ్రమలు కలుగుతాయి, కష్టాలు కలుగుతాయి, బాధలు వస్తాయి, వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి, రోగాలు వస్తాయి, వేదనలు వస్తాయి. కానీ దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు అనేక అద్భుతాలు, లెక్కలేని అద్భుతాలు చేసి వారిని విడిపిస్తాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, 1 కాదు 2 కాదు, నీ జీవితంలో కూడా నువ్వు లెక్కించలేనన్ని అద్భుతాలు పొందుకోబోతున్నావు. నీవే లెక్క పెట్టలేనంతగా దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతాలు చేయబోతున్నాడు. ఏ సమస్య అయినా కూడా, ఏ క్లిష్ట పరిస్థితి అయినా, ఏ శోధనైనా తప్పించి నిన్ను విడిపించడానికి దేవుడు నీ చేరువలో ఉన్నాడు. దేవుడు నీకు సమీపమై ఉన్నాడు. దేవుడు నీకు దగ్గరగా ఉన్నాడు. దేవుడు నిన్ను విడిపించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. చాలామంది అంటారు, ఈ శ్రమలో నాకెవరున్నారు, నన్ను ఆదుకోవడానికి నాకెవరున్నారు అని చుట్టుపక్కల మనుషుల వైపు చూస్తూ ఉంటారు కొందరు. వారికి వచ్చిన కష్టాల గురించి, వారికి వచ్చిన శ్రమల గురించి. మా చిన్న వయసులో కూడా మేము దేవుణ్ణి నమ్మని క్రితం మా తల్లిగారు మనుషులు ఏదైనా సహాయం చేస్తారేమో, నా కష్టాల నుండి, నా శ్రమ నుండి మనుషులు ఎవరైనా విడిపిస్తారేమోనని మనుషుల వైపు చూసేవారు. ఆ మనిషిని ఈ మనిషికి వారి కష్టాన్ని చెప్పుకుంటూ ఉండేవారు. కష్టాన్ని చెప్పుకుంటూ ఉన్నప్పుడు వారు పెదవి విరిచి, మేం కూడా నీకు ఎలాంటి సహాయం చేయలేము అని చెప్పేవారు. చివరికి ఆమెకి యేసు ప్రభు దొరికిన తరువాత ఇక ఎంత ధైర్యంగా మార్చబడ్డారంటే, నాకు అన్ని కష్టాలు తొలగించే దేవుడు దొరికాడు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఎలీఫజ్ నోరారా చెప్తున్నాడు, నిజమే, మనుషులకు కష్టాలు వస్తాయి, మనుషులు శ్రమానుభవాన్ని కలిగి ఉన్నారు. అయితే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వారి బాధలన్నీ పోతాయి, వారి కష్టాలన్నీ పోతాయి. ఎందుకంటే దేవుడు లెక్కలేనన్ని అద్భుతాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా దేవుడు లెక్కలేని అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు. అన్ని విషయాలలో దేవుడు అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు. నీ అనారోగ్యములో దేవుని అద్భుతాన్ని పొందుకుంటావు, నీ అప్పుల విషయంలో దేవుని అద్భుతాన్ని పొందుకుంటావు, నీ కుటుంబ సమాధాన విషయంలో దేవుని అద్భుతాన్ని పొందుకోబోతున్నావు, నీ బిడ్డల కొరకు దేవుని అద్భుతాలు పొందుకోబోతున్నావు. ప్రతి విషయంలో దేవుని అద్భుతానికి చేయడానికి, లెక్కలేని అద్భుతాలు చేయడానికి నీ తండ్రి నీ కొరకు సిద్ధంగా ఉన్నాడు. అందుకనే నువ్వు ధైర్యంగా ఉండాలి, అందుకనే నువ్వు బలముగా ఉండాలి, దృఢముగా ఉండాలి. నీవు భయముతో చింతతో బ్రతకవలసిన పని లేదు. నీకు ఒక ఆయన ఉన్నారు, ఆయన లెక్కలేని అద్భుతాలు చేసే దేవుడై ఉన్నారు. నిజమే, లోకంలో నీకు శ్రమ కలుగుతుంది, లోకంలో నీకు కష్టాలు వస్తాయి, లోకంలో నీకు బాధలు వస్తాయి. కానీ నేను వాటన్నిటి నుండి విడిపించడానికి నీ గొప్ప తండ్రి నీ కొరకు అనేక లెక్కలేని అద్భుతాలు చేయబోతున్నారు, లెక్కలేని అద్భుతాలు చేయబోతున్నారు. దేవుడు నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు చేయబోతున్న లెక్కలేని అద్భుతాలను నీవు చూడబోతున్నావు. నీ సమస్య ఎంత కష్టమైనదైనా దీనిలో నుండి ఎవరు నన్ను బయటికి తీసుకురాగలరండి?
ఇంత పెద్ద సమస్యను ఎవరు తొలగించగలరండి అనుకుంటున్నావు. అది మనుషులకు అసాధ్యం, నీకు అసాధ్యమే. కానీ దేవుడు అంటున్నాడు, ఇది నాకు సాధ్యం, నేను చేస్తాను నీ పక్షాన అని దేవుడు నిలబడుతున్నాడు. ఆయన అనేక అద్భుతాలు చేయవాడై ఉన్నాడు. ఇశ్రాయేలీయుల జీవితాన్ని చూసినప్పుడు వారు అనేక అద్భుతాలు పొందుకున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులందరి జీవితాలను మనం చూసినప్పుడు అనేక అద్భుతాలు పొందుకున్న భక్తులు మనకి కనబడుతున్నారు. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి వారు ఆశ్రయించి నమ్మి దేవుని వైపు చూసిన వారందరూ మేలు పొందారు, అద్భుతాన్ని పొందారు, ఆయన సహాయాన్ని పొందుకున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఎస్తేరు గ్రంథాన్ని మనం చూసినప్పుడు ఎస్తేరు అనే ఒక బానిస పిల్ల, తల్లిదండ్రులు లేక పినతండ్రి చేత పెంచబడిన ఆ బిడ్డ జీవితంలో దేవుడు గొప్ప అద్భుత కార్యం చేశాడు. ఆశ్చర్యకరంగా ఆమె అహష్వేరోషు రాజు గారికి భార్యగా నిలబెట్టబడింది. ఆ తరువాత యూదులందరికీ ఒక శ్రమ వచ్చింది. ఈ శ్రమలో ఆమె ఒకే నిర్ణయానికి వచ్చింది, నేను దేవుడి దగ్గరికి వెళతానని. 3 దినాలు ఉపవాసం ఉండి దేవుని దగ్గర నిలబడింది. దేవుని అద్భుతాన్ని పొందుకుంది. ఆమె జాతిని వ్యతిరేకించిన శత్రువులందరూ కుప్పకూలారు. ఆమెకి, ఆమె కుటుంబానికి, ఆమె జాతికి జయం కలిగింది. ఇలాంటి గొప్ప కార్యాన్ని ఆమె దేవుని ద్వారా పొందుకుంది. ఇలాగ మనము బైబిల్లో ఉన్న భక్తులందరూ పొందుకున్న అద్భుతాలు మనం ఒక్కొక్కటి వివరించుకుంటే దేవుడు ఎన్ని అద్భుతాలు చేశారు. మనం చూడండి, ఇశ్రాయేలీయుల జీవితంలో దేవుడు ఎలాంటి అద్భుతాలు చేశాడో నీ జీవితంలో కూడా అలాంటి అద్భుతాలే చేయగలుగుతాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తుల జీవితాలలో చేసిన దేవుడే ఈ రోజున కూడా సజీవుడై ఉన్నాడు. ఆయన మారని దేవుడై ఉన్నాడు. ఈ రోజున దేవుడిని నమ్ముకున్న వారు, చరిత్రలో ఉన్న భక్తులు కానివ్వండి, ఈ దినాలలో ఉన్న భక్తులు కానివ్వండి, దేవుని బిడ్డలారా, ప్రతి వారు కూడా ఈ సాక్ష్యం చెప్పగలుగుతారు, దేవుడు మాకు అద్భుతం చేశాడు. లోకానికి ఇదంతా వెర్రిగా పిచ్చిగా ఉంటుంది. ఏంటి వీరు ఎలా బ్రతుకుతున్నారు, ఎలా జీవించగలుగుతున్నారు? వాళ్ళు చాలామంది అనుకుంటారు మాకు ఎలాంటి సహాయం జరగడం లేదు. కొంతమంది మోసాలు చేసి, అన్యాయాలు చేసి, అక్రమాలు చేసి పైకి రావాలేమో అనుకుంటూ ఉంటారు. కొందరు తమ కష్టం వల్ల, తమ శ్రమ వల్ల పైకి రాగలమేమో అనుకుంటారు. వాళ్ళ బాధల్ని, కష్టాలని విడిపించుకోవడానికి అక్కడ ఇక్కడ పరుగులు పెడతా ఉంటారు. అయితే దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు గొప్ప మేలుని, ఆశీర్వాదాన్ని పొందగలుగుతారు. దేవునికి స్తోత్రం. నాకెవ్వరూ లేరు, నేను సహాయం నాకు నేనుగా ఏం చేసుకోలేను, మనుషులు ఎవ్వరూ నాకు చేయలేరు అని ఎవరైతే దేవుని తట్టు చూస్తారో వారందరూ కూడా నిశ్చయంగా అద్భుతాన్ని పొందుకుంటారు. అయితే బైబిల్లో ఒక అద్భుతం జరగడానికి ముందుగా దేవుడు ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నాడు. చూడండి, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్యములో అనేక అద్భుతాలు పొందుకున్నారు. చివరికి వాళ్ళని నడిపించడానికి యెహోషువ నిలబడినప్పుడు, యెహోషువ నాయకుడిగా ఉన్నప్పుడు వారు కనానులో ప్రవేశించడానికి ఇక యోర్దాను గట్టుకొచ్చేస్తారు. యోర్దాను దాటితే వాళ్ళు కనానులో ప్రవేశిస్తారు. ఆ సమయంలో యోర్దాను నది ప్రవహిస్తూ ఉంది, పొంగి పొరలి ప్రవహిస్తూ ఉంది. ఈ పిల్ల జల్లలతో వారు ఈ యోర్దాను నదిని దాటి వెళ్ళడము అనేది చాలా క్లిష్టమైన పరిస్థితి. అయితే దేవుడు చెప్పాడు, రేపు మీ మధ్య అద్భుతం చేయబోతున్నాను, రేపు మీరు గొప్ప కార్యం చూడబోతున్నారు, ఈ యోర్దాను నదిని మీరు దాటబోతున్నారు, నేను మీకు ఇస్తున్న పాలు తేనెలు ప్రవహించే దేశములో మీరు ప్రవేశించబోతున్నారు అని దేవుడు వారితో మాట్లాడగానే ఇశ్రాయేలీయులు దేవుని యందు నమ్మకం పెట్టారు. అయితే దేవుడు ఒక మాట అంటున్నాడు, నేను అద్భుతం రేపు చేయాలి అంటే ఈ రోజున మీ నుండి నేనేం కోరుతున్నానంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అంటున్నాడు. మీరు పరిశుద్ధపరచుకోండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, రేపు నా అద్భుతాన్ని చూస్తారు. చూడండి మీరే, ఈ యోర్దాను నది అంతా కూడా పక్కకు తొలగబోతుంది. మీరు ఆ నదిలో నుండి
మీరు పొడి నేల మీద నడిచినట్టు వెళ్ళిపోబోతున్నారు. నేను మీకు ఇస్తానన్న శ్రేష్టమైన కనాను దేశంలో మీరు ప్రవేశించబోతున్నారు. ఈ అద్భుతం జరిగిస్తాను నేను. అయితే నేడు మీకు అద్భుతం జరగబోతుంది కాబట్టి మీరు రేపు ఈ అద్భుతం కొరకు సిద్ధపడుతున్న మీరు ఏం చేయాలి అంటే పరిశుద్ధపరచుకోండి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనకి అనేక దీవెనలు ఇవ్వాలనుకుంటున్నాడు. ప్రతిదినం దేవుడు తన కృపలతో నింపుతూ ఉంటాడు. దేవుడు తన మేలులతో తన బిడ్డలను నింపుతూ ఉంటాడు. దేవుడు మన కొరకు మనం చేసుకోలేని అనేక ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుత కార్యాలు దేవుని బిడ్డలకు జరిగిస్తాడు. అయితే నీకు కూడా దేవుడు ఇదే రీతిగా చేయబోతున్నాడు. అయితే దేవుడు ఒక మాట చెప్తున్నాడు ఇశ్రాయేలీలతో, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఈ రోజున దేవుని అద్భుతం కొరకు కనిపెట్టే దేవుని బిడ్డలందరితో కూడా దేవుడు ఈ మాట చెప్తున్నాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, పరిశుద్ధపరచుకోండి. చూడండి 6వ వచనాన్ని కూడా చెప్తున్నాడు, మీరు నిబంధన మందసాన్ని ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవియ్యగా వారు నిబంధన మందసాన్ని ఎత్తుకొని ప్రజల ముందు నడిచారు. తర్వాత దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, మీరు యాజకులుగా మీరు ముందు వెళ్ళండి, నిబంధన మందసాన్ని ఎత్తుకోండి. నిబంధన మందసం ఎక్కడ ఉండాలి అంటే తల మీద ఉండాలి. ఈ రోజున దేవుడు అంటున్నాడు, నా సన్నిధి నీ తల మీద ఉండాలి, నా ప్రసన్నత నీ మీద, నా ప్రభావం నీ మీద, నా ముఖ కాంతి నీ మీద పడాలి, నీ శిరస్సు నా తైలముతో అభిషేకించబడాలి. నిబంధన మందసం, నా సన్నిధి కాంతి నీ మీద పడాలి. నేను శిరస్సుగా నీకు ఉండాలనుకుంటున్నాను, నీకు శిరస్సుగా ఉండాలనుకుంటున్నాను, నా సన్నిధి చేత నేను నిన్ను కప్పాలనుకుంటున్నాను అంటున్నాడు. తరువాత దేవుడు చెప్తున్నాడు, యాజకులు ముందు నడవాలి. యాజకులు అంటే దేవుణ్ణి సేవించేవారు అని. దేవుని సేవించడం అనే ఆ గొప్ప స్థితిలో నిలబడగలిగితే దేవుని యొక్క అద్భుతాన్ని పొందుకోగలుగుతారు. దేవుని బిడ్డలారా, గొప్ప దేవుణ్ణి, మహిమగల దేవుణ్ణి, నీ మంచి తండ్రిని, నీ కొరకు అనేక దీవెనలు ఇస్తున్న తండ్రిని, నీకు తన సమాధానాన్ని, తన శాంతిని, తన సంతోషాన్ని ఇచ్చిన దేవుణ్ణి, తన కృపలను అనుదినము నీ మీద కురిపిస్తున్న దేవుణ్ణి, మహిమ వెంబడి మహిమలోకి నేను నడిపిస్తున్న దేవుణ్ణి ఆరాధిస్తూ సేవిస్తూ ఉండగలిగితే, చింతని, భయాన్ని, వేదనని పక్కన పడేసి వీటి గురించి, నీ సమస్యల గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా, నీ బాధలన్నిటి గురించి వేదన పడుతూ కూర్చోకుండా, దేవుని సన్నిధి ప్రసన్నతను అనుభవిస్తూ దేవుణ్ణి ఆరాధించగలుగుతా ఉన్నప్పుడు, శుద్ధ హృదయముతో దేవుణ్ణి సేవిస్తూ ఉన్నప్పుడు నీ జీవితమే ఒక అద్భుతంగా మార్చబడుతుంది. నీవు అద్భుతాన్ని పొందుకోవడమే కాదు కానీ అనేకులు నీ ద్వారా అద్భుతాలు పొందుకునేలాగా దేవుడు నిన్ను నిలబెట్టగలుగుతాడు. నీ ప్రాంతానికి, నీ ఇంటి వారికి నీవే ఒక అద్భుతంగా మార్చబడబోతున్నావు. నీ దేశానికి నువ్వు అద్భుతంగా నిలబడబోతున్నావు. ఇంత గొప్ప కార్యం దేవుడు నీ పక్షాన జరిగించబోతున్నాడు. నాకే పుట్టెడు కష్టాలు ఉన్నాయండి, నాకే పుట్టెడు దుఃఖాలు ఉన్నాయండి, నేను ఎవరికైనా మేలు చేస్తానా అని నువ్వు కలవరపడుతున్నావేమో. లేదు, నువ్వు కష్టాలను నుండి విడుదల పొందడం కాదు, అనేక కష్టాలను తీర్చే వ్యక్తిగా దేవుడు నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు. అలాంటి కృపను దేవుడు ఇస్తున్నాడు. దేవుని బిడ్డ, నువ్వు ధైర్యంగా ఉండు. నీ దగ్గర యేసు రక్తం చేత కడగబడిన బిడ్డగా, చింతని, భయాన్ని పక్కన పడేసి ఆయన సన్నిధిని మోసే బిడ్డగా, ఆయనను సంతోష హృదయంతో సేవించే బిడ్డగా నిలబడిపో. దేవుడు నేను అద్భుతంగా నిలబెట్టబోతున్నాడు. నీ గుండె నిండా సంతోషం ఉండబోతుంది, నీ ముఖము నిండా ఆనందం ఉండబోతుంది. నీలో నుండి ప్రజలు సంతోషాన్ని అనుభవించేలాగా నిన్ను దేవుడు అద్భుతంగా నిలబెట్టబోతున్నాడు. ఇంత గొప్ప ఆశ్చర్యాన్ని నువ్వు చూడబోతున్నావు. ఇంత ప్రతి కష్ట పరిస్థితిలో కూడా ఈమె ఎలా సంతోషంగా ఉంది, ఎలా ఆనందంగా ఉంది అనే అద్భుతాన్ని ప్రజలు నీ నుండి పొందుకోబోతున్నారు. నీకున్న సమస్యలన్నీ కూడా ఒక పట్టాపంచలైపోతున్నాయి. అవి త్రాళ్ళులాగా
తెంపబడబోతున్నాయి. అగ్ని తాళ్లను కాల్చినట్లుగా ఆ సమస్యలన్నీ కాలి బూడిదైపోబోతున్నాయి. అంత విడుదలను, అంత వెలుగును చూడబోతున్నావు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ఈ రోజున నువ్వు అద్భుతాన్ని పొందుకోబోతున్నావు. రేపు ఎల్లుండా కాదు. దేవుడు అంటున్నాడు, ఈ క్షణమే నీకు అద్భుతాన్ని చేస్తాను, ఈ దినమే నీకు అద్భుతాన్ని చేస్తాను, ఇప్పుడే నా అద్భుతాన్ని నువ్వు పొందుకోబోతున్నావు అంటున్నాడు. మీరు ఎక్కడున్న వారు అక్కడ చెయ్యెత్తి దేవుని వైపు చూపించండి. నేను నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధమైన తండ్రి, అయ్యా నీ ప్రియ బిడ్డలు ఇప్పుడే తాకబడుదురుగాక, యేసునామమున ముట్టబడుదురుగాక. అయ్యా నీ అద్భుతాలకి మార్గం సరళం చేసినందుకు వందనాలు, మార్గాన్ని సరళం చేసినందుకు వందనాలు. 1 కాదు 2 కాదు ప్రభువా, వేల వేల అద్భుతాలు, లెక్కలేని అద్భుతాలు యేసునామమున జరుగునుగాక, యేసునామమున జరుగునుగాక. ప్రతి చీకటి పరిస్థితి మార్చబడి వెలుగుమయమైపోవునుగాక, వెలుగుమయమైపోవునుగాక. దేవుని ప్రసన్నత యేసునామమున ఆవరించునుగాక, దేవుని సన్నిధి యేసునామమున దిగి వచ్చునుగాక. పరిశుద్ధాత్ముడా, మీరు ఆవరించినందుకు వందనాలయ్యా, వందనాలు రాజా, వందనాలు తండ్రి. ప్రతి కఠినమైన పరిస్థితి యేసు నామమున కాలిపోవునుగాక, ప్రతి అడ్డు ఆటంకం యేసు నామమున కాల్చబడునుగాక, దురాత్మ క్రియలు యేసు నామమున లయమైపోవునుగాక, ప్రతి రోగం యేసు నామమున తీసివేయబడునుగాక, ప్రతి బాధ, ఇరుకు, ఇబ్బందికరమైన పరిస్థితులు, అప్పు బాధలు, ఆర్థిక ఇబ్బందులు, పేదరికం, దరిద్రపు కాడి యేసు నామమున విర్రగొట్టబడునుగాక. కుటుంబాల్లో ఉన్న అసమాధానం, వేదన, కుటుంబాలలో ఉన్న గొడవలు యేసు నామమున కాలిపోవునుగాక. పిల్లలలో, కుటుంబాలలో ఉన్న విధేయత కాల్చబడునుగాక, చీకటి తొలగిపోవునుగాక. వేదనకరమైన పరిస్థితి పూర్తిగా మార్చివేయబడునుగాక. మీరు ఆశీర్వదించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వరంగల్లో దహించు అగ్ని పరిశుద్ధాత్మ విస్ఫోటన సదస్సు ఆగస్ట్ 20, 21, 22 తేదీలలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ ఫోర్డ్ గారు బెంగళూరు, డాక్టర్ జయశీలన్ గారు చెన్నై, డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం అంబేద్కర్ భవన్, LGO కాలనీ రోడ్, పాత RTC డిపో, హనుమకొండ, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక ఆగస్ట్ 26వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది
కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మా అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.